మదీనావాచు అధినేత ఇంతియాజ్ పుట్టినరోజును మదీనావాచు మెయిన్ బ్రాంచ్లో ఘనంగా నిర్వహించారు. ఉద్యోగులు ఆయనకు ఘన స్వాగతం పలకగా అక్కడే కేక్ కట్ చేసి అందరి దగ్గర నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు షోయబ్ మాట్లాడుతూ తన తండ్రి ఎప్పుడూ ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచిస్తారని చెప్పారు. ఆయనకు అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మా నాన్నగారి బర్త్డే సందర్భంగా మన ట్రంక్ రోడ్లో మన మెయిన్ బ్రాంచ్లో గొప్పగా స్వాగతం పలికాము. లయన్స్ క్లబ్ ప్రగతి, మళ్ళీ ఆత్మగూర్ ఫ్లవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళ మెంబర్సు, ఆత్మగూరు బస్టాండ్ ఫ్లవర్ ప్రెసిడెంట్ వాళ్ళ మెంబర్స్ అందరూ మా నాన్నగారికి ఘనంగా సత్కరించారు. అట్లానే కేక్ కూడా గొప్పగా కట్ చేశాము. దీని తర్వాత గీతామయిలో కూడా మనము అన్నదానం కార్యక్రమం పెట్టుకున్నాము. ఇలానే ప్రతి సంవత్సరం పెట్టుకుంటామండి అన్నదాన కార్యక్రమం. మా నాన్నగారి బర్త్డే సందర్భంగా కానీ మ్యారేజ్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తుంటాము. మొన్నే 3 రోజుల క్రితంగా మన మెడికల్ క్యాంపు మనం సక్సెస్ అయింది. 2000 పైన పేషెంట్లు మనకి ఓపీ ఫిల్ అయ్యారు. దాంతోపాటు ఇంకోటి విషయం ఏంటంటే 250 పైన ఫ్రీగా ఐ ఆపరేషన్ శాంక్షన్ అయింది మన మదీనావాచ్ మెడికల్ క్యాంపు తరపున. ఇది చాలా వరకు చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నాను నెల్లూరు ప్రజలకి. మనకి ఇంతలా ఉన్న మెడికల్ క్యాంప్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి. ఇలానే మరిన్ని మెడికల్ క్యాంపులు చేయాలని మనసారా కోరుకుంటున్నాను. మా నాన్నగారు ఏ పదవి లేకుండానే ఇన్ని చేశారు అంటే, పదవిలో ఉంటే ఇన్ని చేస్తారు అని చాలా ఉత్సాహంగా నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఇట్లే ప్రజల్లో ఉండాలి, ఇట్లే సేవల కార్యక్రమంలో ప్రతి చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు స్టాఫ్ ఆయన గురించి గొప్పగా తెలియజేశారు. తమను ఎంతో గౌరవంగా చూస్తారని మదీనావాచ్ స్టోర్ మేనేజర్ హుస్సేన్ చెప్పారు. మా సారు మాకు చాలా బాగా చూసుకుంటున్నారండి. ప్రతి స్టాఫ్కి ఏమన్నా ఇబ్బంది ఉండి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము ఉన్నాం, మీకు ఇబ్బంది లేదు. మీ ఫ్యామిలీస్ కానీ మీకేమన్నా ఇంట్లో తల్లిదండ్రులు కానీ బాగలేకున్నా కూడా ఏమన్నా కూడా మమ్మల్ని ఏమన్నా ఇబ్బందులు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. ప్లస్ మనకు చాలా హెల్ప్ చేశారండి. రీసెంట్లీ బ్లడ్ క్యాంప్ కూడా పెట్టారు ఇక్కడ కోటమిట్ట షాదీ మంజిల్లో మెడికల్ క్యాంపు. అది చాలా బాగా సక్సెస్ అయింది. నాకు సార్ కూడా చెప్పారు, ఎవరన్నా షాప్ కాడికి వచ్చి ఎవరన్నా డాక్టర్స్ ఏమన్నా ప్రాబ్లం అయ్యి ఏమన్నా వస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి అని చెప్పారు. జనాలు కూడా రావడం జరిగింది. నేను సార్కి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా సారు కన్సల్ట్ అయ్యి వాళ్ళతో డాక్టర్స్తో ప్రాబ్లం ఏంది కనుక్కొని వాళ్ళకి ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేశారండి.